హాయ్ నమస్తే దోస్తులు, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎందుకు చేస్తాను అనమాట. మొత్తానికి పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒక్క సింగిల్ వర్డ్లో చెప్తాను భయ్యా, మనకు పుష్ప 1కి ట్రైలర్ చూసినప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఏ రేంజ్ ఆఫ్ కమర్షియల్ కటింగ్ ఉందంటే ట్రైలర్లా మైండ్ దెంగింది. లిటరల్గా కేసీపీడీ అంటాం కదా, ఆ లెవెల్లో కనపడింది నాకు. నిజంగా అసలు అన్ఎక్స్పెక్టెడ్ మీములు వేస్తారు అదే అంటున్నా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ తర్వాత సినిమాలు ఏమొచ్చినా కూడా అన్నిటికీ దూల తీరిపోయేలాగే ఉంది భయ్య. ఇప్పుడు పుష్ప మార్కన్ దాటి ఆ యాక్షన్ సీక్వెన్స్ లెవెల్లో దాటి నెక్స్ట్ ఇంకేమైనా సినిమాలు వస్తాయా లేవా అనే భయం క్రియేట్ అయిపోయింది ట్రైలర్ చూసిన తర్వాత. నిజంగా నేను చూస్తున్నంతసేపు బీజిఎంని ఓవర్ డామినేట్ చేస్తున్నాయి సీన్లని మరీ ఓవర్ డామినేట్ చేస్తున్నాయి బీజిఎంలు. అసలు ఎవరు తగ్గాడరా సినిమాలో అనే ఫీలింగ్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకా నేను పట్టి చూడలా, అంటే సీన్ బై సీను ఏం జరుగుతుంది, ఎవరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఏందనేది నేను అసలు ఏం చూడలేదు. జస్ట్ ఒక ఆడియన్గా బ్లైండ్ ఒక నెగిటివ్ ఒక ఏమంటారు పేపర్ మీద ఏం పెట్టుకోకుండా మైండ్లో ఏం పెట్టుకోకుండా అట్లా చూసినా. కుక్క భయ్య, కుక్కను ఉరికిచ్చి కొడితే ఎట్లా కొడతారో అట్లా కొట్టాడు భయ్య బీజిఎం. డిఎస్పీ అయితే ఎంతమంది చేతులు కలిసాయో మనకు బయట పుకార్ల బట్టి అంతమంది వచ్చి మరి దానికి సపోర్ట్ చేశారు ఏంటని పక్కన పెడితే బీజిఎం నెక్స్ట్ అమ్మ లెవెల్ భయ్య. ఊర మాసు ఊచ కోత లెక్క కొట్టిండు భయ్య. నిజంగా మొన్నటి వరకు అఖండ ఈ తరహా అన్ని బాగా బుర్రలో పెట్టుకున్నాం, కానీ అవన్నీ జరిగిపోయినాయి. ట్రైలర్లోనే ఇంత దారుణంగా కనపడిందంటే ఇప్పుడు సినిమా కోసం నిజంగా చెప్తున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ సొక్కాలు చింపేసుకుంటారనే ధీమా వచ్చేసింది. ఎన్ని నెగిటివ్ ప్రచారాలు అల్లు అర్జున్ అన్న మీద జరిగినా, ఎన్ని మీమర్స్ ఎన్ని రకాలుగా పడేద్దామని చూసినా, ఎవ్వరు ఎన్ని చేస్తున్నా కూడా అవన్నీ కూడా మళ్ళా అక్షింతల లెక్క పూల లెక్క మారి ఆయన మీద పడినాయి. అది క్లియర్గా ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ అందులో ఒక డైలాగ్ ఉంది క్లియర్గా, పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పింది చెప్పినట్టు జరిగేలాగే ఉంది. 100కి 110% అనుకోండి. ఇంకా ఊచా కోత భయ్య. నిజంగా నాకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా అంత భారీ లెవెల్గా క్రియేట్ చేసిరు. మనం అంటాం కదా బడ్జెట్ విరిగిపోతాం, టైం విరిగిపోతుంది, అసలు ఏం చేస్తున్నారో ఏం తెలియదు బొంగని. ప్రతి రూపాయి ఆటాన నుంచి 10 రూపాయలు ప్రతి రూపాయి ఆడ మనకి క్రిస్టల్ క్లియర్గా కనపడ్డది. నిజంగా సుకుమార్ గారు, మీరు ఏదైతే అల్లు అర్జున్ గారు మిమ్మల్ని నమ్మి మీరు లేకపోతే నేను లేనని స్టేజ్ మీద చెప్పిన మాట ఏదైతే ఉందో అది మీరు 100కి 100% మీరు ఫుల్ఫిల్ చేసేసారు. అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండి. ఇంకా మీకు 1000 కోట్ల కలెక్షన్ అనేది కూడా తక్కువ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సినిమాలో ఆ స్టఫ్ కనపడుతుంది మాకు. ట్రైలర్లో మీరు చూపించిన ట్రైలర్లోనే చాలా మీల్స్ తిన్న ఫీలింగ్ ఉంది మాకు. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా అండి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అని చెప్పి. సో మీరు ఇంకా కుదిరితే ఆ 5వ తారీఖు ముందు రోజు 4వ తారీఖు ఏమైనా బెనిఫిట్ షోలు వేస్తే ఇంకా చాలా సంతోషపడతారు ఫ్యాన్స్ అందరూ. బట్ నిజంగా చెప్తున్నా అల్లు అర్జున్ మీద ఎంత బ్యాడ్ జరుగుతుందో మన అందరికీ తెలుసు. ఆ బ్యాడ్ మొత్తాన్నండి ఈ ఒక్క ట్రైలర్తోని మొత్తం చెరిపి దింగారండి. ఇంకా అసలు అన్డౌటెడ్లీ ట్రైలర్ చూసే మనం గుండెల మీద చేసుకొని చెప్పచ్చు సినిమా ఏ లెవెల్కి వెళ్ళబోతుందో. నిజంగా పుష్ప అనేది నేషనల్ అనేది పక్కన పెట్టేసి అది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అదనమాట సంగతి. ఇక సినిమా కోసం వెయిట్ చేస్తాను. మీ రియాక్షన్ ఏందో ట్రైలర్ చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను సాధారణైతే మీకు రిప్లై కూడా ఇస్తాను. చలో దోస్తులు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.